ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 116 మద్యం దుకాణాల కోసం 4320 దరఖాస్తులు వచ్చాయన్నారు కలెక్టర్. ఈ నేపథ్యంలో 4320 దరఖాస్తులకు 133 కోట్ల ఫీజు చెల్లించారని అనుదీప్ తెలిపారు. నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్ లో వీడియోగ్రఫీ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఇక డ్రా తీసి డ్రాలో గెలుపొందిన వారికి వైన్స్ షాపుల లైసెన్స్లు మంజూరు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు అభ్యర్థులు చలాన్ పే చేస్తున్నారు. చలాన్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ ఫీ పే చేస్తున్నారు. ఎవరైతే ఈ రోజు పే చేస్తారో వాళ్ళ కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఈ రోజు వేస్తున్నారు. మొత్తం ప్రశాంతంగా జరగడానికి మాకు సహకరించిన మా ఎక్సైజ్ సిబ్బందికి, అట్లాగే రెవెన్యూ, మున్సిపల్, మన మెడికల్, ఫారెస్ట్, ఫైర్, అట్లాగే శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈ రోజు మా ఆల్ ఆఫ్ ఫ్రాన్స్ కి అందుకు మన ఖమ్మం కలెక్టర్ గారు అలాగే మా డిప్యూటీ సిండికేట్ లో మాకు షాప్ నెంబర్ 32 కలిసింది. కలవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నాం మేడం. నలుగురం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం చెప్పాలి, ఇప్పుడు పేదవారు టెండర్లు వేశారు, నాలాంటి పేదవారు చాలా మంది వేశారు. కొంతమంది తగిలినాయి, కొంతమంది తగలలేదు. తగిలిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, తగిలిన వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. ఇలా టెండర్లు వేయటం వల్ల ఇంకా చాలా మంది, ఇంకా వేరే వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా వేసుకుంటే చెప్పలేం. ఇప్పుడు 4 years నుంచి నేను వేస్తున్నా, ఇప్పుడు ఈ సంవత్సరం నాకు తగిలింది. ఈ తగలటం వల్ల మేము సిండికేట్ వేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక 4 షాపులకి టెండర్ వేయడం జరిగింది. అది కూడా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న రిజర్వేషన్ లో ఉన్న 4 షాపులకి ఏ వాటికి తక్కువ టోకెన్లు పడుతున్నాయో దానికి వేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు అడ్రోడ్ 32 షాప్ నెంబరు లక్కీ డ్రాలో విజయవంతంగా మాకు తగిలింది. దానికి చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఇది తగలటం వల్ల మాతో పాటుగా మేము ఇంకొక 20 మందికి ఉపాధి కూడా కల్పించిన వాళ్ళు అవుతామని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. జగన్ కల్పించిన రిజర్వేషన్ లో వేయడం మాకు ఇంకా చాలా